ఎన్నికల ప్రచారంలో భాగంగా 6వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ సింగ్ గెలుపును కాంక్షిస్తూ వార్డు ఇన్ఛార్జ్ చందు నాయక్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. శనివారం వార్డులోని పలు బస్తీలు ఇంటింటికి తిరుగుతూ గులాబీ జెండా ఎగురవేసి ఓటర్లను అభ్యర్థించారు. ప్రగతి కాంతల బీఆర్ఎస్ తోనే సాధ్యం. ఉప్పరిగడ్డ సర్పంచ్ చందు నాయక్ ఈ సందర్భంగా చందు నాయక్ మాట్లాడుతూ మాటలతో కాలక్షేపం చేయకుండా చేతల్లో అభివృద్ధిని చూపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. వార్డులో వెలుగుతున్న ప్రగతి కాంతులు బీఆర్ఎస్ పార్టీ కృషికి నిదర్శనమని, అభివృద్ధి కొనసాగాలంటే రాజేందర్ సింగ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గ ప్రజలు సంతోషంగా లేరని, నిరుద్యోగుల, రైతులు, వ్యాపారస్తులు ఇలా అన్ని రకాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ పై ప్రజలు తీవ్ర విముక్తిగా ఉన్నారని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని చందు నాయక్ విమర్శించారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అంజయ్ యాదవ్, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ తోనే సాధ్యమని పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి పనులే ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో 6వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని అభ్యర్థి రాజేందర్ సింగ్ హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేదు, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తాము, బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తాము. మరి ఇక్కడున్న మా స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఆయన చేసిన పనులే ఉన్నాయి, ఆయన చేసిన సీసీ రోడ్లే ఉన్నాయి తప్ప మరి కాంగ్రెస్ వాళ్ళు అంటుంటారు మేము 7 కోట్లు ఇచ్చినాం, 5 కోట్లు ఇచ్చినాం, 7 ఇచ్చినా తెలియదు. చిన్న చిన్న రోడ్లు అక్కడక్కడ ఇచ్చి ఇచ్చినాము, 7 కోట్లు ఇచ్చినామని చేతులు దులుపుకుంటారు తప్ప ఏం వాళ్ళు చేసింది ఏం లేదు. కానీ ప్రజల్లో పోతే టీఆర్ఎస్ని ఒకసారి మోసం చేసినందుకు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు అలాంటివి ఏం జరగకుండా మరి మా క్యాండిడేట్ని భారీ మెజార్టీతో గెలిపించబోతున్నామని చెప్పేసి ప్రజలు హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వార్డు ఇన్ఛార్జిగా నన్ను మా అధిష్టానం అంజన యాదవ్, మా ఎక్స్ఎమ్మెల్యే గారు, నువ్వు ఖచ్చితంగా రాజేందర్ సింగ్ గెలిపించాలి, నువ్వు ముంగలుండి నడిపించాలి అని చెప్పేసి నా మీద బాధ్యత పెట్టిండు. ఖచ్చితంగా నేను అంజనకు మా అభ్యర్థిని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను నేను వచ్చే ఎలక్షన్లో. 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ చేస్తున్న ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉంది. ప్రజలందరూ అసలు మేము ఊహించలేదు ఇంతగా ఆదరిస్తారని. ఈ 6వ వార్డులో గెలుపు మా తథ్యం అండి. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాము, అందులో ఎటువంటి సందేహమే లేదు. కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా ఈ 6వ వార్డులో అభివృద్ధి కావాలంటే కేదావత్ రాజేందర్ సింగ్ టీఆర్ఎస్ పార్టీని గెలిపించగలరు నా యొక్క మనవేంటి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 3 వైపులా మేజర్గా ఎక్కడ కూడా సీసీ రోడ్ లేవు, కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, స్ట్రీట్ లైట్స్ లేవు. ఇవన్నీ ఖచ్చితంగా మేము వీళ్ళ కాలనీ వాసులకు చెప్పాం. మా వార్డుకు నేను ఉండేది కూడా ఇక్కడ దగ్గరలోనే, సీసీ కెమెరాస్ లేవు, అన్ని సీసీ సర్వేలెన్స్ ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తాము, సీసీ రోడ్లు వేస్తాము. ఖచ్చితంగా ఈ కాలనీలో 6వ వార్డు అభివృద్ధి పనులు నడిపిస్తాం. ఆదరణ అనూహ్యంగా చాలా బాగుందండి. ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఖచ్చితంగా మమ్మల్ని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పాలనలో ఏగి ప్రజలంతా విసిగిపోయినరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తేనే మళ్ళీ అంజయ్ యాదవ్ గారి నాయకత్వంలో మళ్ళీ ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు సీఎంగా ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. లేవో మీరు మా వైపు కాదు, అటువైపు కూడా పెట్టండి కొంచెం ఒకసారి. వాళ్ళు హంగులు ఆర్భాటాలు తప్ప వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అది కేవలం మాటల్లోనే, చేతల్లో ఏవీ లేవు. చెప్పుకోవడానికి అన్ని కోట్లు ఇన్ని కోట్లు ఇచ్చినా కానీ వాళ్ళు ఇచ్చింది లేదు, చేసింది లేదండి. గుర్తండి, కారు గుర్తుకు ఓటేసి 6వ వార్డు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. 11వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ ఉంటుందండి. కాలనీ వాసులందరూ అత్యంత భారీ మెజారిటీతో కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు.